చేసినా కానీ మాకు ఏది ఎంత చేసినా కూడా మాకు ఏం లేదు, లాభం లేదు సార్ అంటున్నారా. మాకు ఏది చేసినా కానీ లాభం లేదు. ఇప్పుడు గుడి దగ్గర వచ్చి చూస్తున్నాం సార్, ఇస్తాంలో గుడి దగ్గర. ఒకటి ఏంటిదన్నమాట, ఎవరేం సాయం సార్ ఇప్పుడు సర్కారు మీద ఏదైనా దానం చేస్తే మాత్రం మంచిగా అయితే సార్ మాకు. ఇప్పుడు ఆధార మాత్రం దీని మీదనే ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు ఇదివరకు తెలంగాణ వచ్చింది చూసినాం కానీ సార్ ఇప్పుడు ఏం కలవాలి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా సార్, ఇప్పుడు ఏదైనా చేస్తే మాత్రం మంచిగా అవుతుంది సార్. మాకు కూడా జీవనాధారం మాకు అయితే ఏం లేదు. ఇప్పుడు దీంతో మేము బతుకుతున్నాం సార్. ఏదైనా దారి చూపిస్తే మాకు మంచిగా అయితే సార్ కూడా హెల్ప్ అయితే సార్, మంచి చేసినట్టయితే కూడా ఇంకా పేరు కూడా వస్తాయి సార్. ఒకటి ఏంటిదంటే మాత్రం ఇప్పుడు ఏముందంటే ఇదివరకు సాయం చేశారు, ఇప్పుడు ఏం లేవు సార్. మరి చేయి దాటిపోతున్నాయి కదా. ఇప్పుడైనా కానీ గెలిపించినారు సార్, ఇప్పుడు గెలిస్తే మాకు కూడా ఒక దారి చూపిస్తే ఇంకా మంచిగా వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రస్తుతం మేము వేస్తంబల గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ మేము జ్యోతిష్యం చెప్పుకోవడానికి వచ్చాము. ఎంతో దూరం నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళ జ్యోతిష్యాన్ని తెలుసుకోవడానికి. చాలా ఆనందపడ్డాము వాళ్ళు చెప్పగానే. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎవరు సహాయం చేయలేక, వాళ్ళకి ఎటు ముందు వెనకాల ఏం లేక వాళ్ళకి ఇది చెప్పుకుంటున్నారని అది బాగా అర్థమవుతుంది. కాకపోతే మేము మా తరఫున నుంచి ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి సార్ అనే వాళ్ళు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. సో వాళ్ళు కొంచెం ముందు చూపు వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి చూపిస్తే మాత్రం వీళ్ళకి ఎంతో సహాయపడుతుంది. అండ్ వీళ్ళకి ఎలాంటి ఫుడ్ విషయంలో అదంతా తెలియదు కానీ ముందు వెనకాల అయితే ఏం లేదని వీళ్ళు ఇది చేస్తున్నారని అర్థమవుతుంది. మనం ఇచ్చే డబ్బులతోనే వీళ్ళకి డే మొత్తం గడుస్తుంది, జీవన మొత్తం గడుస్తుందని అర్థమవుతుంది. సో సార్ మీకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని కాస్త గుర్తించండి అండ్ వీళ్ళకి ముందు వెనకాల హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ వేస్తంబల గుడి దగ్గర ఉన్నాం. మేమందరం కూడా చిలక జ్యోతిష్యం చెప్పుకోవడానికి వచ్చాం. చిలక జ్యోతిష్యం చెప్పిన వారి పరిస్థితి చూస్తే ఇక్కడ వీళ్ళు జీవన ఉపాధి కోసం ఎక్కడున్నా వచ్చి ఇక్కడ బతుకుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ కూడా కానట్టు అనిపిస్తుంది. వాళ్ళకి జీవన ఉపాధి కలిపేయడానికి ఏదో ఒక ముందు వెనుక ఆర్థిక సాయం ఇప్పుడు కొత్తగా అందరూ ఏరుకోరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లి ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ఆర్థిక విధంగా ఆదుకోవాలని కోరుతూ